జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి బలపడాలని ప్రయత్నిస్తోంది. కానీ ప్రయత్నాలున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రావడం లేదు. రాష్ట్రాల వారీగా పట్టుకోల్పోయిన కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తిరిగి తన రాజకీయ ఉనికిని చాటుకోవాలంటే ఏదో ఒక పెద్ద రాజకీయ ప్రయోగం చేయాల్సిన పరిస్థితిలో ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి ఆంధ్రప్రదేశ్పై పడింది. చారిత్రక పథకాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చి దాని చుట్టూ జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్మించాలన్న వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేయబోతోంది. అదే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఇప్పుడిది షర్మిలకు అగ్ని పరీక్షగా మారింది. ఇందుకే కాంగ్రెస్ వ్యూహం షర్మిలకు ఎందుకు టెస్ట్ పెడుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక ఆటుపోటుల్ని ఎదుర్కొంటోంది. కేంద్రంలో బలమైన ఎన్డీఏ కూటమి తట్టుకుని ధీటుగా నిలబడాలంటే హస్తం పార్టీకి ఓ బలమైన ఉద్యమం కావాలి. ఈ క్రమంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం బిల్ పాస్ చేసింది. దీంతో కాంగ్రెస్ కు ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది. దీనిపై పోరాటానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ పథకం ప్రారంభం జరిగిన ప్రాంతం ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం. వలసలను నియంత్రించాలన్న ఉద్దేశంతో యూపీఏ 1 ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి ఇక్కడే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ భారతదేశంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని మహాత్మా గాంధీ పేరిట అమలు చేసి తమ సామాజిక న్యాయ రాజకీయాలకు ప్రతీకగా మలిచింది. గ్రామీణ భారతదేశంలో కాంగ్రెస్ కు కొంతకాలం పాటు రాజకీయ బలం ఇచ్చిన పథకం ఇదే. అయితే కాలం మారింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పథకాల పునర్వ్యవస్థీకరణ మొదలైంది. అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా మార్పులు తీసుకువచ్చారు. పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినప్పటికీ పథకం పేరు, అమలు విధానంలో మార్పులు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఇది కేవలం పేరు మార్పు కాదని, యూపీఏ పాలనను చెరిపివేయాలన్న రాజకీయ ప్రయత్నమని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమంగా మార్చాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ ఉద్యమానికి ఆరంభ వేదికగా ఎంచుకున్న ప్రదేశం అదే బండ్లపల్లి. ఎక్కడైతే ఉపాధి హామీ పథకం ప్రారంభం అయ్యిందో అక్కడ నుంచే ఈ పోరాటాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వచ్చే ఫిబ్రవరి 2న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముగ్గురు అగ్ర నేతలు ఒకే వేదికపై కనిపించనున్నారు. జాతీయ స్థాయి ఉద్యమానికి బీజం వేసేందుకు కాంగ్రెస్ ఈ పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే ఈ పర్యటనకు మరో కీలక రాజకీయ కోణం కూడా ఉంది. అది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాత్ర. షర్మిలకు ఇది సాధారణ కార్యక్రమం కాదు. ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మాత్రమే కాదు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కూడా. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆడపడుచుగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పైగా ఉపాధి హామీ పథకం ప్రారంభమైన ప్రాంతం కూడా వైఎస్ఆర్ రాజకీయ వారసత్వంతో ముడిపడి ఉంది. కానీ ఇటీవల కాలంగా షర్మిలపై పార్టీలోనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆమెని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి మార్చవచ్చునన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటం, ప్రజల్లో సరైన స్పందన రాకపోవటం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం రాయలసీమకు రావటం షర్మిలకు ఓ పెద్ద రాజకీయ పరీక్షగా మారింది. ఈ పర్యటన విజయవంతమైతే అదే షర్మిలకు ప్లస్ అవుతుంది. అదే విఫలమైతే జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారే అవకాశము ఉంది. అందుకే ఫిబ్రవరి 2న జరిగే ఈ కార్యక్రమంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇది కేవలం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిరసన మాత్రమేనా, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ జాతీయ రాజకీయాలకు కొత్త ఊపిరి పోయాలన్న ప్రయత్నమా, లేదా షర్మిల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమా?
ఈ 3 ప్రశ్నలకు సమాధానం అదే రోజు తేలనుంది. బండ్లపల్లి వేదికగా మొదలయ్యే ఈ ఉద్యమం కాంగ్రెస్కు కొత్త జీవం పోస్తుందా, లేదా మరోసారి ఆశలు అడియాశలవుతాయా? ఇప్పుడు దేశ రాజకీయాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫిబ్రవరి 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.